హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు రోజ్మేరీ ఆయిల్. ఒక్కరి సమస్య ఏంటంటే ఎవరిని అడిగినా కూడా జుట్టు ఊడిపోతుంది, జుట్టు పలచనవుతుంది, ఎప్పుడు తల స్నానం చేసినప్పుడు బోల్డ్ అంతా జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. అదంతా తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దానికంటే మనం సెల్ఫ్గా తయారు చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఒకసారి అయితే తయారు చేసుకోండి నేను చెప్పిన విధంగా. ఇది రోజ్మేరీ చెట్టు. ఇలా కొన్ని స్టెమ్స్ కట్ చేసుకుంటున్నా. ఆయిల్ పెట్టుకోండి. చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంచి గ్రోత్ ఉంది, చాలా మంచిగా ఒత్తుగా వస్తుంది జుట్టు. చూడండి, ఇంత చాలు, ఒక గుప్పెడు. ఇది 100 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ స్టవ్ మీద పెట్టాను. ఇందులో ఇప్పుడు మనం తెంచుకున్న రోజ్మెరీ లీవ్స్ని కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేస్తున్నాం. కొంచెం పచ్చి ఆకులు కదా, చిట్పట చిట్పట అంటున్నాయి. స్టవ్ సిమ్ చేసుకొని ఇది 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడకాలి. ఇందులో నూనెలో యాకంతా ఉడికితే దీంట్లో ఉన్న రసం అంతా ఆయిల్కి పట్టేస్తుంది. ఆయిల్ మంచిగా మనకు కావాల్సినలాగా తయారవుతుంది. ఫిఫ్టీన్ మినిట్స్ అయింది. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఇది వేడి మీద ఫిల్టర్ చేసుకుంటేనే ఈ లీవ్స్కి ఉన్నదంతా మంచిగా వచ్చేస్తుంది. లేకపోతే లీవ్స్కి అంతా పట్టేసి ఆయిల్ అంతా స్టక్ అయిపోతుంది దానికి. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. అరోమా కూడా చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది ఆయిల్. మనం ఇలా సెల్ఫ్గా తయారు చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. ఇది మనం హెడ్ బాత్ చేసేయడానికి 1 అవర్ ముందు మంచిగా కాటన్తో గోరువెచ్చగా చేసుకొని కాటన్తో హెయిర్కి అంతా అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. కొంచెం లైట్గా మసాజ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసే ముందు లైట్గా మసాజ్ చేసుకొని 1 అవర్ ఆగి హెడ్ బాత్ చేసి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మంచి ఒత్తైన జుట్టు కోసం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.